హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు ఆయన సోదరులకు మంత్రి సీతక్క రాఖీ కట్టారు. మంత్రి సీతక్కకు పొన్నం ప్రభాకర్ బట్టలు పెట్టారు. రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్ళ అనుబంధానికి ప్రతీకని పొన్నం ప్రభాకర్ అన్నారు. This plan was discussed. Even the escalation metrics were made and discussed as to where can it lead to, what can happen, and when if this happens, what is going to be our జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో జోరు వాన పడింది. అన్ని మండలాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రయాణికులకు వాహనదారులకు రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు. బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాలంటూ ప్రజానీకం కోరుతోంది ఈ ప్రాంతంలో. ఐజం మున్సిపాలిటీలో చెప్పినా పట్టించుకోవడం లేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యాక్చువల్గా అయితే ఇక్కడ నీళ్ళు లాగా కాబట్టి కనీసం 15 దినమైంది. దోమలు మాకు ఈ నీళ్లు కనీసం పోనీకి అంటే ఉంది పరిస్థితి. మా పరిస్థితి ఎవరికి చెప్పడం తెలియదు. చెప్పి ఆఖరి మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ ఇస్తే కూడా ఒకసారి కూడా పట్టించుకుంటూ లేదు మాకు ఇప్పటి వరకు. దాదాపుగా అంటే ఒకసారి నీళ్ళు ఆగినా అంటే ఒక 10-15 రోజుల వరకు నీళ్ళు అట్టే ఆగుతూనే ఉంటాయి. ఇంకా అయితే వానాకాలం వచ్చిందంటే మాకు ధర ఉంటుంది. ఇక మొత్తం మా పరిస్థితి ఎట్లా చేయాలి. నీళ్ళు ఇది తెలంగాణ బొమ్మ ఇక్కడి దగ్గరే ఉంది. ఈ నీళ్ళు ఇక్కడ కలిపితే అట్లే వెళ్ళిపోతాయి. అట్లాంటిది ఇంతవరకు పట్టించుకోలేరంటే ఏం చెప్పాలన్నా ఏం లేదు, అర్థమైతే లేదు నాకు. మళ్ళీ ఏమంటారు పనులు గట్ల ఫీజులు గట్ల అవి గట్ల ఇవి గట్ల అంటారు వచ్చి యానుడి తెచ్చుకట్ల ఇవి బీద వాళ్ళు ఉండలేదు, మొత్తం బీద వాళ్ళే ఉండరు. కనీసం ఒక్కరినన్నా పట్టించుకోరండి సార్. మీరు వినండి సార్ కొంచెం వాళ్ళది బాగా. మేము వారు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం ఏ సార్ ఏమని నువ్వు కంప్లైంట్ రాసుకోరాని కొంతమంది పనిలో పోతారు సార్. వాళ్ళు పనిలో పోతారు, ఎవరు వస్తారు ఎవరు రాస్తారు ఎవరు లేదు, వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు. ఇప్పటి వరకు కూడా 15 దినాలు వచ్చి ఒక్కరు ఈడ వచ్చి అవు ఈ నీళ్ళు ఎట్లా పోతావి ఎట్లా పోవాలో పంపించాలా అనేది కూడా ఆలోచన చేస్తారు. నల్గొండ జిల్లా నార్కెట్పల్లిలో డీజిల్ దొంగలు హల్చల్ చేశారు. ఓ లారీ నుంచి డీజిల్ చోరీ చేస్తుండగా పోలీసులకు స్థానికులు సమాచారం ఇచ్చారు. పోలీసులను చూసి దొంగలు వాహనం వదిలి పారిపోయారు. దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆగి ఉన్న లారీలే లక్ష్యంగా వీళ్లు దొంగతనాలకు పాల్పడుతున్నారు. నా పేరు మామిడి సుధాకర్ రెడ్డి, హైడ్రాలిక్ క్రేన్ ఓనర్ది. బ్రిడ్జి దగ్గర రోజు మాదిరిగానే హైడ్రాలిక్ క్రేన్ పార్క్ చేయడం జరిగింది. నైట్ దొంగలు సుమారు 2-3 గంటల ప్రాంతంలో మా హైడ్రాలిక్ డీజిల్ పైపు పోసి డీజిల్ దొంగలించడం జరిగింది. ఇలాగే ఇంతకుముందు కూడా 1 సంవత్సరం ముందు కూడా జరిగింది. అప్పుడు కూడా మేము పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చినాము. ఇప్పుడు మళ్ళీ నైట్ వాళ్ళు పెట్రోలింగ్ వారు వాళ్ళు దొంగలు పట్టుకున్నారు. దొంగలు దొరకలేదు. కార్లో నీళ్ళు క్యాన్లు వేసుకొని వాళ్ళు వెళ్తుండగా పోలీసు వాళ్ళు వెంబడించి వాళ్ళని పట్టుకునే సమయంలో వెహికల్ 4-వీలర్ వదిలేసి పారిపోయడం జరిగింది. డీజిల్ క్యాన్లు దొరికినాయి. ఇలా దొంగతనాలు జరగకుండా పోలీసు వారు కఠిన చర్యలు తీసుకొని మాకు భద్రత కల్పించాలని సీసీ కెమెరాలు పెట్టి దొంగతనాలు జరగకుండా చూడగలని మా యొక్క మనవి. నా పేరు మామిడి సుధాకర్ రెడ్డి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. రోడ్లు గుంతల మయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొత్తపల్లి సమీపంలోని హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టినప్పటికీ రోడ్డుకి ఇరువైపులా చదును చేయకపోవడంతో గుంతల్లో నీళ్లు నిలిచి బురదగా మారింది. గుంతలమయంగా మారిన రహదారులను తక్షణమే మరమ్మతు చేయాలంటూ ప్రజలు కోరుతున్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆపరేషన్ అఖల్ కొనసాగుతోంది. కుల్గాంలో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 2 జవాన్లు వీరమరణం పొందారు. కాల్పుల్లో మరో 10 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. మృతులు ప్రీత్పాల్ సింగ్, హర్మిందర్ సింగ్ గా గుర్తించారు. మృతుల కుటుంబాలకు భారత ఆర్మీ సంతాపం తెలిపింది. అఖల్ అటవీ ప్రాంతంలో 4 ఉగ్రవాదులు నక్కి ఉన్నారు. వాళ్ల కోసం భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. అమెరికా రష్యా అధ్యక్షుల భేటీ తేదీ ఖరారైంది. ఈ నెల 15న అలాస్కాలో ట్రంప్ పుతిన్ సమావేశం కానున్నారు. పుతిన్తో సమావేశం కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు ట్రంప్. ఈ భేటీలో రష్యా ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై దృష్టి సారిస్తామని ట్రంప్ తెలిపారు. ప్రపంచంలో శాంతి స్థిరత్వాన్ని తీసుకురావడమే తన ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. తాము ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామన్న ట్రంప్ ఒప్పందంలో ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అమెరికా రష్యా అధ్యక్షుల భేటీ తేదీ ఖరారైంది. ఈ నెల 15న అలాస్కాలో ట్రంప్ పుతిన్ సమావేశం అవుతారు. పుతిన్తో సమావేశం కోసం ఎదురు చూస్తున్నట్లు చెబుతున్నారు ట్రంప్. ఈ భేటీలో రష్యా ఉక్రెయిన్ శాంతి ఒప్పందంపై దృష్టి సారిస్తామని ట్రంప్ వెల్లడించారు. ప్రపంచంలో శాంతి స్థిరత్వాన్ని తీసుకురావడమే తన ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. తాము ఈ ఒప్పందానికి చాలా దగ్గరగా ఉన్నామన్న ట్రంప్ ఒప్పందంలో ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని వదులుకోవాల్సి ఉంటుందన్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఆపరేషన్ సింధూర్ వివరాలను ఎయిర్ ఫోర్స్ చీఫ్ వెల్లడించారు. పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సింధూర్ నిర్వహించామన్నారు. పాక్కు చెందిన 5 యుద్ధ విమానాలు కూల్చివేసినట్లు చెప్పారు. S-400 గగనతల రక్షణ వ్యవస్థ, డ్రోన్ వ్యవస్థ బాగా పనిచేశాయన్నారు. పాక్కు చెందిన ఓ పెద్ద విమానాన్ని కూడా కూల్చామన్నారు. పాక్తో పాటు పీవీఏలోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేశామని తెలిపారు. The videos that we have, because this was within our range, so we could get this video from the weapon itself. If you notice here, somewhere here was the first impact of the previous weapon, and if you see the next one, now the video continues, you can see the smoke of the previous weapon somewhere here,
And this weapon is for the main building, that big building that we see. That was the point of impact. And this is the damage that you see on the, they have sorted me out here, my team. So before attack, these were DMPI 3 and 4. And after the impact, it's not very clear, the display is not very clear, but I think the brightness of this big display is always an issue. So this is the DMPI, this is the bomb that you saw in that video before. And here this whole picture has shifted. And this is the impact that we see on the main and one on the office building. Office building, you can see it's already decimated quite badly. బ్రేకింగ్ లో చూస్తూ ఉన్నాం. ఆపరేషన్ సింధూర్ వివరాలను ఎయిర్ ఫోర్స్ చీఫ్ వెల్లడించారు. పక్కా ప్రణాళికతో ఆపరేషన్ సింధూర్ నిర్వహించామన్నారు. పాక్కు చెందిన 5 యుద్ధ విమానాలు కూల్చినట్లుగా చెప్పారు. S-400 గగనతల రక్షణ వ్యవస్థ, డ్రోన్ వ్యవస్థ కూడా బాగా పనిచేశాయన్నారు. పాక్కి చెందిన ఓ పెద్ద విమానాన్ని కూడా కూల్చివేశామన్నారు. పాక్తో పాటు POKలోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేశామని తెలిపారు ఆయన. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సైదులు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు, ఓవరాల్గా చూస్తే కనుక అథెంటిక్ అనౌన్స్మెంట్గా భావించాలి దీన్ని. మొత్తం ఎలా జరిగింది అసలు ఆపరేషన్ సింధూర్ అనేది మొత్తం అంతా చెప్పారు ఆయన. ఎస్ రమణ, పహల్గామ్ ప్రతీకార చర్యగా మనం ఆపరేషన్ సింధూర్ చేపట్టాము. దానిలో భాగంగా ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి వివరాలు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కొద్దిసేపటి క్రితమే కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్కి చెందినటువంటి 5 యుద్ధ విమానాలని కూల్చేశామని కూడా ప్రకటన చేశారు. దాంతో పాటుగా ఇక S-400 ఇది మన భారతదేశంలోనే స్వయంగా ఇది మనం మనం దీన్ని డెవలప్ చేసుకున్నాము. సో S-400 తోటి పాకిస్తాన్కి చెందినటువంటి మిసైల్స్ ఏవైతే భారత్ పైన దాడి చేసేందుకు ఉపయోగించారో వాటిని ఎప్పటికప్పుడు S-400 తిప్పికొట్టిందని చెప్పేసి కూడా చెప్పారు. సో దానిలో భాగంగా చూస్తే ఇక మొత్తం 5 యుద్ధ విమానాలతో పాటుగా పాకిస్తాన్కి చెందినటువంటి ఒక పెద్ద విమానాన్ని కూడా కూల్చివేశామని చెప్పేసి కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ కొద్దిసేపటి క్రితమే ప్రకటన చేశారు. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అసలు ఎందుకు చేపట్టాల్సి వచ్చింది, ఆపరేషన్ సింధూర్ చేపట్టాల్సిన అవసరం ఏంటి అనేది కూడా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడి ఏదైతే ఉందో పహల్గామ్ ఉగ్రదాడి ప్రతి చర్యగానే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ని మేము చేపట్టామని చెప్పేసి కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పడం జరిగింది. ఎందుకంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎక్కడైతే ఈ యొక్క ఆ ప్లేస్ లో ఉగ్ర స్థావరాలు ఉన్నాయో ఆ ఉగ్ర స్థావరాలని ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థతోటి గుర్తించిన తర్వాత నేరుగా ఆపరేషన్ సింధూర్ చేపట్టి ఆయా ప్రాంతాల్లో దాడులు చేసినప్పుడు పెద్ద మొత్తంలో టెర్రరిస్టులు చనిపోయారని చెప్పేసి కూడా ప్రకటన చేశారు. ఎందుకంటే ఎవరు కూడా ఊహించలేదన్నమాట. యాక్చువల్గా మనం పహల్గామ్ ఉగ్రదాడి ఏదైతే ఉందో ఆ ఉగ్రదాడి తర్వాత ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉండబోతుంది అని చెప్పేసి కూడా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే పహల్గామ్ ఉగ్రదాడిలో మరణించిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా ఈ యొక్క భర్తలను ఎక్కువగా భార్యల ముందు భర్తల్ని చంపేశారు కాబట్టి చూస్తుండగానే కళ్ళ ముందే చంపేశారు కాబట్టి సో దానిలో భాగంగా ఆపరేషన్ సింధూర్ ఇది ఆ పేరు అందుకు చేపట్టాము. మహిళలకు సంబంధించినటువంటి కళ్ళ ముందు వాళ్ళని భర్తలను చంపేశారు కాబట్టి సో దానికి ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి పేరు పెట్టుకొని ఖచ్చితంగా ఈ యొక్క పహల్గామ్లో ఎవరైతే దాడి చేశారో వారిని గుర్తించే పనిలో ఆర్మీ ఉంది. దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా ఎక్కడి నుంచి అసలు ఈ ఉగ్రవాదులు వస్తున్నారు భారత్లోకి ఏంటనేది కూడా దీనికి ప్రతీకార చర్యగా త్వరలోనే ఉండబోతుందని చెప్పేసి కూడా ఈ పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా కీలక ప్రకటన చేశారు. ఆయన ప్రకటన చేసిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పారు ఖచ్చితంగా దాడి మరో 2-3 రోజుల్లోనే పాకిస్తాన్ పైన ఖచ్చితంగా ఈ యొక్క దాడి ఉండబోతుంది, భారత్ యుద్ధం చేయబోతుందని అందరు చర్చించుకుంటుండగానే ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఎవరు ఊహించిన విధంగా భారత్ తెల్లవారుజామున ఒకేసారి ఈ యొక్క పాక్ ఆక్రమిత స్థావరాలు ఉగ్ర టెర్రరిస్ట్ స్థావరాలు ఎక్కడైతే ఉన్నాయో వాటిని గుర్తించి వెంటనే దాడులు చేసి వచ్చాయి.
దీనికి మనం ఎవరు రఫేల్స్ ఏదైతే ఉన్నాయో మనం ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసినటువంటి యుద్ధ విమానాలు రఫేల్స్ ద్వారాగా ఈ యొక్క పాక్ ఆక్రమిత ప్లేసులలో ఉన్నటువంటి టెర్రరిస్ట్ స్థావరాలపైన దాడులు చేసి వచ్చాం కాబట్టి ఆ దాడుల్లో దాదాపుగా 100 మంది పైగా చనిపోయారు టెర్రరిస్టులు. సో ఇక పాకిస్తాన్ మనపైన ఒక వక్ర బుద్ధితో భాగంగా ఈ యొక్క బోర్డర్ పరిధిలో అంటే మనకి పాకిస్తాన్ కి భారత్ కు మధ్య ఉన్నటువంటి ఈ యొక్క సరిహద్దు ప్రాంతాలలో ఇచ్చలవిడిగా జనావాసాలను టార్గెట్ గా చేసుకొని కాల్పులు జరిపింది. సో అప్పుడు ఖచ్చితంగా వాటిని మనం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ దాని తర్వాత పాకిస్తాన్ వక్ర బుద్ధితోటి మన పైన దాడులు చేసేందుకు ప్రయత్నం చేసింది. సో ఆ సమయంలో S-400 ఎప్పటికప్పుడు ఈ యొక్క పాకిస్తాన్ మిసైల్స్ ని తిప్పికొట్టడం, దాంతో పాటుగా భారత్ పాకిస్తాన్ పైన దాడి చేసినప్పుడు నేరుగా కరాచీ లాంటి ప్రాంతాల్లో కూడా దాడులు చేస్తే కరాచీ లాంటి ప్లేసెస్ కూడా చాలా వరకు పూర్తిగా దెబ్బతిన్న ఆస్తి నష్టం పెద్ద ఎత్తున జరిగింది. కానీ ఇది పాకిస్తాన్ ఎక్కడ చెప్పుకోలే, కానీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది. భారత్ పాకిస్తాన్ పైన దాడి చేస్తుంది, కరాచీ లాంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందని చెప్పేసి చాలా స్పష్టంగా ఆధారాలతో సహా అన్ని కూడా ఫొటోస్ వీడియోలు అన్ని కూడా మనకి బయటకు వచ్చాయి. వైరల్ అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. సో కాబట్టి ఏదేమైనా సరే ఈ యొక్క ఆపరేషన్ సింధూర్కి సంబంధించినటువంటి వివరాలు కొద్దిసేపటి క్రితమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిక ప్రకటన చేసింది. సో దానిలో భాగంగా పాకిస్తాన్కి చెందినటువంటి విమానాలను కూల్చేసామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు ఒక పాకిస్తాన్కి చెందినటువంటి ఒక పెద్ద విమానాన్ని కూడా మేము కూల్చేసాం అని చెప్పేసి కూడా కొద్దిసేపటి క్రితమే అధికారిక ప్రకటన చేశారు. దాని తర్వాత ఎప్పటి చూస్తున్నాం మనం ఈ యొక్క పహల్గామ్లో టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించే పనిలో ఆ భారత ఆర్మీ ఉంది. ఎప్పటికప్పుడు ఈ యొక్క పాకిస్తాన్ బోర్డర్ పరిధిలో ఈ యొక్క టెర్రరిస్టు స్థావరాలతో పాటుగా భారత్లోకి పదే చొచ్చుకొని రావడం ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం. ఆపరేషన్ అకార్ అని చెప్పేసి కూడా ఒకటి మనం ఈ యొక్క టెర్రరిస్ట్ ప్లేస్ అంటే ఈ యొక్క ఉగ్రవాదులు ఉన్నటువంటి ప్లేస్ స్థావరాలను గుర్తించి ఆయా ప్రాంతాల నుంచి భారత్లోకి చొచ్చుకొని వస్తున్నట్టుగా కూడా గుర్తించిన తర్వాత ఆపరేషన్ ఈ చేపట్టారు. దానిలో భాగంగానే టెర్రరిస్టులు ప్రతి ఒక్కరిని కూడా వేరే ఏరియాస్తామని చెప్పేసి కూడా భారత ఆర్మీ చెప్పింది. కాబట్టి సో ఏదేమైనా సరే చాలా సందర్భాల్లో కూడా చెప్పాయి. ఈ మధ్యకాలంలో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పాడు ఆపరేషన్ సింధూర్ అనేది ముగియలేదు, అది ఎప్పుడైనా కొనసాగుతూనే ఉందని చెప్పేసి కూడా. అంటే దీని అర్థం ఏంటంటే పాకిస్తాన్ తన యొక్క వక్రబుద్ధి మార్చుకోకపోతే మాత్రం ప్రతి చర్య గట్టిగా ఉంటుందని చెప్పేసి కూడా ఒక హెచ్చరిక లాంటిది అనమాట. దానిలో భాగంగానే ఆపరేషన్ సింధూర్ అనేది కొనసాగుతుందని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు, కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు, అదేవిధంగా ఆర్మీ అధికారులు కూడా చెప్పారు. సో ఏదేమైనా సరే ఆపరేషన్ సింధూర్ సంబంధించినటువంటి వివరాలు మాత్రం కొద్దిసేపటి క్రితమే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారిక ప్రకటన చేసింది. థ్యాంక్ యూ సైదులు. Dots that you see on the map were the 7 targets that were very close to the border and LC, and they were to be taken on by army with their integral weapons. And those 2 blue dots, we've drawn them a little bigger. They were the 2 main headquarter buildings, that is Bahawalpur and Muridke, headquarter complexes, not buildings, that were to be taken on by Indian Air Force. So this was decided. Also, when I say taken on by Indian Air Force, that doesn't mean that only Indian Air Force was to work towards that. All of us were working together, including naval assets were involved in, their weapons were used in these areas, their INT agencies were involved, and in the planning we were all, the 3 services together along with other agencies. So this plan was discussed. Even the escalation metrics were made and discussed as to where can it lead to, what can happen, and if this happens, what is going to be our response. So it was a nicely planned out effort, and the date was decided. It was the 6th and 7th night, date and time, and it was decided based on weather, based on what pattern we were seeing across the border of their movements and their actions. And we decided that time, and we decided that it will be in one go we will address all 9 targets. And like I said, Air Force was targeting these 2. మరో బ్రేకింగ్. కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్ విసిరారు. ఫోన్ ట్యాపింగ్ చేయలేదని కేటీఆర్ ప్రమాణం చేయాలన్నారు. ఫోన్ ట్యాప్ చేశారని ట్యాపింగ్ పై తడి బట్టలతో ప్రమాణానికి సిద్ధం అన్నారు బండి సంజయ్. తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ తీసుకొచ్చి ప్రమాణం చేస్తా అన్నారు. కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేయించాడనేది తనకు తెలుసన్నారు. ఏ గుడికి రమ్మంటారో కేటీఆర్ టైం డేట్ చెప్పాలన్నారు బండి. బీఆర్ఎస్ నాయకులకు సిగ్గుంటే పార్టీ నుంచి బయటకు రావాలని, బీఆర్ఎస్లో నాయకులు అందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించారు.
మావోయిస్టు సింపథైజర్గా వారి పేర్లు పోలీసులకు పంపారన్న సంజయ్ ఆ లిస్టులో తన పేరు సీఎం రేవంత్ రెడ్డి పేరు కూడా ఉన్నాయన్నారు. జైలుకు పోయి పోలీసుల దెబ్బలు తిని వచ్చిన వ్యక్తి నేను. ఆయన పేరు చెప్పు. నువ్వు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి లీగల్ నోటీస్ ఇస్తా అని చెప్పి బెదిరిస్తున్నావు. ఏదో ఒక నోటీస్ ఇచ్చి బెదిరించి అట్నే భయపడతానుకుంటే నీ మురుగత్వం. నేను నీ లెక్క అయ్య పేరు చెప్పి రాయగల కష్టం కాదు. నేను తెలంగాణ ఉద్యమంలో ఎవరో చేస్తుంటే పోయి మధ్య జెండా పెట్టి కంకులు కాల్చేకాడ ఫోటో దిగి, దోషులు వేసేకాడ ఫోటో దిగి, చావటలో పోయి ఫోటో దిగి, మధ్యలో జెండా జేఎస్ఎల్ మీటింగ్ పెట్టి మధ్య జెండా పెట్టి రాజకీయ నాయకుడు అనేటువంటి వ్యక్తిని కాదు నేను. నేను చిన్నప్పటి నుంచి ధర్మము దేశము అనేటువంటి ఒక ఆలోచనతో, ఒక జాతీయవాద భావజాలంతో, ఒక హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడుతూ హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తూ అనేక ఉద్యమాలు చేసి అనేక కేసులను భరించి అనేక సార్లు జైలుకు పోయి పోలీసుల దెబ్బలు తిని వచ్చినటువంటి వ్యక్తి నేను. మా నాయన పేరు చెప్పో, మా తాత పేరు చెప్పో నేను వచ్చిన వ్యక్తి కాదు. నీకు నాకున్న తేడా అది. నేను ఒకటే సవాల్ చేస్తున్నా. చలో, ఏ గుడి కంటే ఆ గుడికి నా కుటుంబంతో సహా వస్తా, భార్య పిల్లతో సహా వస్తా. నువ్వు మీ అయ్య, మీ అమ్మ, మీ భార్య, మీ పిల్లలందరూ కూడా ఏ గుడికి వస్తారో రాని. మేము ఫోన్ ట్యాపింగ్ చేయించలేదు. ఫోన్ ట్యాపింగ్ నాకు నీకు సంబంధం లేదు. ఫోన్ ట్యాపింగ్ చేసిన విషయం నాకు తెలియదు అని నువ్వు ప్రమాణం చేస్తామా? నువ్వు దాస్తికి నువ్వు మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేయండి. నేను మా కుటుంబ సభ్యులందరూ వచ్చి ప్రమాణం చేస్తాం. నువ్వు ఫోన్ ట్యాపింగ్ చేయించినావు, నీకు సంబంధం ఉంది, ఫోన్ ట్యాపింగ్ చేసేది నీకు తెలుసు, నీ భాగస్వామ్యం నేను ప్రమాణం చేస్తా. సిద్ధమా చెప్పు. డే టు టైం తప్పించుకుంటే నేను సమాధానం ఇచ్చిపెట్టా. రాసిపెట్టుకో. నేను నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ఈ విషయంలో. ఏ టెంపుల్కి వస్తావు? నీకు మా టెంపుల్ మీద నమ్మకం లేకుంటే మసీద్ అంటావా, చర్చ్ అంటావా, నీ ఇష్టం.